ఎవరైతే కట్టి చెప్తారో వాళ్ళ మీద ఏం చెప్పాను కాబట్టి ఆ కేసు ఆ ఫస్ట్ గిఫ్ట్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వెరీ సింపుల్, కానీ నాకు మ్యామ్ కొన్ని గిఫ్ట్స్ మాత్రం ఇచ్చారు. ఎవరికి ఎవరికి నేను నాకను నాకే ఎగిపోతాయండి. ఓకే మాకు అంటే నేను అందరికి గిఫ్ట్ ఇస్తాను. అంటే మీ అందరికి గిఫ్ట్ కావాలండి. నేను చెప్పేటప్పుడు తీసుకొని రావాలి, అంటే వెరీ సింపుల్. ఎవరైతే ఫస్ట్ తీసుకొని నా దగ్గరికి వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. అది చిన్న పిల్లలు వచ్చి చూసుకోవాలి. ఓకే మీరు అందరూ తిరిగి వెళ్ళిపోండి. ఎవరైతే ఫాస్ట్ తీసుకొని వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. మనం ప్రత్యేక తీసుకెళ్ళి అంటే వెరీ సింపుల్. నేను ఇప్పుడు ఇద్దరికి గిఫ్ట్ ఇస్తాను. ఇద్దరికి మీరు ఏం చేయాలంటే ఫాస్ట్గా వెళ్ళి తెచ్చి నాకు ఇచ్చేసి మీ గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఫాస్ట్గా వెళ్ళి తెచ్చి నాకు ఇచ్చేసి మీ గిఫ్ట్ తీసుకొని వెళ్ళి 500 నాకు ఆయన 3 గిఫ్ట్ ఎప్పుడు పడుకో ఆయన పడుకో ఆయన ఒక మనం 1500 నాకు 3 గిఫ్ట్స్ వాళ్ళండి. నిజాయితీగా చెప్పిన వాళ్ళు సంపాదించుకుని నేను నాకు 1500 ప్రాఫిట్ అని మళ్ళీ నేను తిప్పుకోవాలి. అక్క ఇచ్చిందా అర్థమా పెద్దమ్మా నైట్ ఇస్తాంటే ఫాస్ట్ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ నీ 500 పోయాయి అని చెప్పేసి నువ్వు కూడా ఫాస్ట్ బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ నీ 500 పోయాయి అని చెప్పేసి పెన్ను వచ్చిందా నైట్ ఇస్తాంటే పెళ్లి దగ్గర వెళ్ళి పెళ్ళి 500 పోయాయి ఫాస్ట్ ఏం చెప్పేసి చెప్పేసి మీకు ఇన్సూరెన్స్ చాలా మంది ఉంటారు. అంటే మీరు ఏం చేస్తారో వాళ్ళ పెళ్లి తపాలని చెప్పేసి వాళ్ళు తిరుగుతారు. ఇన్సూరెన్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని పేరు చెప్పండి. స్టేజ్ చాలా పెద్ద ఉంది ఫోటో తీయడానికి. దయచేసి ఎమ్మెల్యే శ్వేత గారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దాన్ని ఏం చెప్తారో మ్యామ్ ఫాస్ట్గా చేయండి. నా శ్వేత గారు ఇక్కడ రాలేదా? లేదు జస్ట్ ఫోటో ఇందాక మాకు ఎవరో గారు అప్పటి నుంచి అడుగుతున్నారు చిన్న ఫోటో అని చెప్పేసి దానికోసం అంతే.
మ్యామ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? అయ్యో గిఫ్ట్ ఇస్తాను, అయ్యో చాలా ఇస్తుందండి, పెద్దగా చాలా ఇస్తుంటే అన్ని గిఫ్ట్స్ ఇస్తాను. ఓకే మీకు తెలిసిన వాళ్ళు పేరు చెప్పండి, ఇంకా మీతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఏం చెప్పండి, పెద్దవాళ్ళ పేరు చెప్పండి మ్యామ్. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన అయ్యో మ్యామ్ మీరు ఇలా అనుకున్నా వాళ్ళ పేరు చెప్పండి మ్యామ్. స్వరూప గారు, అయ్యో సర్పంచ్ స్వరూప గారు దయచేసి ఇప్పుడు సేమ్ అయ్యి వచ్చారు. ఓకే ఇంకా ఇక్కడ కూడా వస్తావా మ్యామ్? మనస్విని గారు, అయ్యో మీరు రాకపోతే అండి మీకు గ్యాన్ లీడరు రండి, ఫోటో కూర్చున్నాను అలాగా కొంచెం స్మైల్ చేయాలంట. చూడాలి, కెమెరా చూడాలి ప్లీజ్. మీరు అలా నవ్వుతున్నారంటే తిట్టుకోండి, వెళ్ళండి, అప్పుడు నుంచి చెప్తున్నాను. అయ్యో సర్పంచ్ గారు మీరు ఉంటారండి, మీ దగ్గర మీరు పక్కన ఇచ్చేయండి. మీరు అలా నవ్వుతూ మీదే రాయిందా? మీదే రాయిందా? నాకు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇక్కడ ఆగండి. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు, ఇప్పుడు మీరు జడ్జ్ అండి, అసమ గారు జడ్జ్ అండి అని చెప్పేసి కాల్ చేశారు. నేను ఇక్కడ జడ్జ్ ఇక్కడే ఉన్నాను. మీ పేరు? మనస్విని గారు, యశస్విని గారు. మనస్విని గారు మీరు ఇక్కడికి వచ్చేయండి. మా యశస్విని గారు మీరు నేను ఇలా పట్టుకొని మ్యామ్ హ్యాండ్స్ రెడీగా ఉండాలి, హ్యాండ్స్ రెడీగా ఉండాలి, గట్టిగా రెడీగా ఉండాలి. ఓకే మీ దగ్గర ఫాస్ట్గా నాకు గిఫ్ట్ ఏదైతే లాక్కుంటారు వాళ్ళు లాంచ్ అండి. నేను కళ్ళు వేస్తున్నాను, ఎవరు లాక్కున్నారు? నేను అందుకని మనసుని గారు అప్పటి నుంచి చెప్తున్నాను, నేను చెప్పాను మొత్తం వినండి అని చెప్పేసి. ఓకే నేను మొత్తం చెప్పేదాకా వెళ్ళలేదు కాబట్టి ఇంకోసారి పెడతాను మ్యామ్. కానీ మనసులో మీరు చేసిన లాక్కుంటారు వాళ్ళు విన్నర్స్. కొంచెం ఇప్పుడు ఎవరైతే లాక్కుంటారో స్పీడ్గా వాళ్ళు విన్నర్స్, కానీ లాక్కోవాలి. కానీ నేను ఇలా పెట్టేయమంటారంటే లాక్కోవాలి స్పీడ్గా. నేను ఏం చెప్పలేదు, ఇంకా చెప్పడానికి టైం కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. ఓకే నేను చెప్తాను, లాక్కోవడానికి లాక్కోవడానికి రెడీగా ఉండండి. ఓకేనా? ఇంకేం చెప్పలేదు, లాక్కు రెడీగా ఉండని చెప్పాను. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఓకే ఇప్పుడు ఎవరైతే లాక్కుంటారో విన్నర్స్, కానీ నేను ఇలా పెట్టి 1 2 3 అంటానో చెప్తున్నానండి, నేను లేదు ఇలా పెట్టి నేను 1 2 3 అంటాను, అప్పుడు లాక్కోవాలి. ఓకే అప్పుడు ఎవరైతే ఫస్ట్ లాక్కుంటారో వాళ్ళు విన్నర్స్. ఓకే 1 2 ఇంకా 3 చెప్పాలి, 4 చెప్పాలి, ఇంకా చాలా ఉంది నేను చెప్పడానికి. జస్ట్ ఇలా పెట్టి 1 2 3 గో ఇలా పెట్టి అంటాను అండి. ఆడే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయ్యో అలాగే ఇస్తాను ఖచ్చితంగా. ఓకే లాస్ట్ టైం 1 2 ఇంకా 3 చెప్పాలి, కొంచెం ఆగండి. ఓకే నేను ఏం చెప్తాను 1 2 3 గో చెప్పిన లాక్కోవాలి. ఓకేనా? మీరు కొంచెం లాభం అవుతున్నాను కొడతాను. ఓకే నిజంగా అలా చేస్తారు కదా, ఉంటున్నాను. ఓకే 1 2 3 గో చెప్పానండి. ఇంకా నేను గో చెప్పలేమన్నా, నేను 3 దగ్గర నేను కొత్తది ఇస్తాను, నేను అదే లేదు నేను కొత్తది ఇస్తాను, కానీ మీరు కొంచెం చూసుకోండి. ఓకేనా? కమాన్ స్పీడ్గా ఉండాలి. ఓకే 1 2 కొంచెం షార్ప్ అయిపోయానండి ఇప్పుడైతే, కొంచెం షార్ప్ అయ్యారు. ఇలానే అనాలి. ఓకేనా? లాస్ట్ టైం 1 2 3 కొంచెం పడలేదు, మనం ఆపలేదు కదండి. వెరీ సింపుల్ లాస్ట్ టైం ఇప్పుడు చెప్పేసాను. నేను నీట్గా చూస్తున్నారా? లేదు లాస్ట్ టైం నేను చెప్తాను. నేను 1 2 3 గో ఉన్నప్పుడు లాక్కోవాలి అంతే. నేను గో చెప్పినప్పుడు లాక్కోండి. ఓకే 1 2 3 నేను చెప్తాను, అదే గో అన్నప్పుడు. ఇంకా నేను గో అనలేదు కదా. లాస్ట్ టైం 1 2 3 అయ్యో నేను గో చెప్పలేదు ఇంకా. సరే
చాలా గిఫ్ట్స్ ఉన్నాయి మ్యామ్. మాస్టర్ గారు రండి, నువ్వు లాస్ట్ చెప్పాలి కదా. అయ్యో మ్యామ్ మీరు అలా నేను అయినా సమయం మీరేస్తున్నారు. గిఫ్ట్స్ ఇస్తారు మ్యామ్, సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయంట మీకోసం కోసం అని చెప్పేసి. మ్యామ్ ఒక చిన్న ఫోటో అక్కడ చిన్న ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు, మీకు చిన్న గిఫ్ట్స్ ఇస్తారు. మ్యామ్ గిఫ్ట్ ఇస్తున్నాను, గిఫ్ట్ ఇస్తున్నాను. పచ్చ లారీలు అలా 4 టైమ్స్ టకాటగా చెప్పాను మొత్తం కలిపి. ఓకేనా? 4 ఎర్ర లారీలు, 4 పచ్చ లారీలు, 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు చెప్పేసి 4 టైమ్స్ టకా అటగా చెప్పాను. నాకు తెలిసి అందరూ మంచి పిల్లలు కాబట్టి తక్కువ చెప్పేశారు. అలా వీళ్ళ మీద స్టార్ట్ చేద్దాం. నువ్వు చెప్పు. ఏం చెప్పారు? అది కాదు, 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు అంతే. నాలుగు నేను చెప్తున్నాను చెప్పు. ఒక 4 నేను ఏం చెప్తాను చెప్పు. 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు, 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. 4 కాదు నాకు 4 4 ఎర్ర 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. 4 ఎర్ర అది లారీలో 4 ఎర్ర లారీలు లాలిపాప్ బాగా తింటున్నావు కదా, అది లారీలో ఉంటావు. 4 ఎర్ర లారీలు 4 పచ్చి లారీలు. పచ్చి లారీలు 4 పచ్చి లారీలు. 4 ఎర్ర లారీలు 4 పచ్చి లారీలు. పచ్చి లారీ చాలా చక్కగా చెప్పారంటే వస్తుంది. జోష్వి ఒకసారి జోషి కోసం జరిగే క్లాస్ అండి. జోషి కోసం रविशंकर प्रसाद जी congratulations. 4 కొండలు పుట్టలు. ఓకే 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు. 4 సార్లు చెప్పాలి. ఓకే 4 సార్లు చెప్పాలి. 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు. 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు. నాకు పైన నా రాలేదు. ఓకే ఇంకా ప్లీజ్ ఇంకా చాలా సింపుల్ గేమ్. కమన్ కిడ్స్ అంతా జాయిన్ అవ్వండి. ఓకే కమన్ సండే నేను కన్ఫ్యూజ్ చేస్తుంటాను చెప్పాను. ఓకేనా? ఇది ట్రై కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను. మండే ఇలా చేస్తే వాళ్ళు అవుట్ అయిపోతారు. ఓకేనా? జస్ట్ లైక్ ఇప్పుడు నుంచి నేను ఏం చేస్తాను కాబట్టి ఇప్పుడు ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళకి తిరిగి తీసుకొస్తాను. వాళ్ళు అవుట్ అయిపోతారు టీం వచ్చి. ఓకేనా? కమన్ సండే యా ఇద్దరు మెంబర్స్ అవుట్. ఇద్దరు వచ్చేయండి. నువ్వు కాదు నువ్వు వాడు అవుతాయి. ఇప్పుడు నన్ను జడ్జ్ అనమాట. ఓకే ఇప్పుడు నువ్వు జడ్జ్. మీరు దాంట్లో ఇలా ఎవరైతే రాంగ్ చేస్తారో వాళ్ళు తీసుకొని వచ్చేయండి. ఓకేనా? కమన్ సండే అయ్యో కమ్ ఓకే సండే మండే కమన్ సండే పొజిషన్ సండే మండే ఓకే సండే మండే Come on. Sunday,
మండే మండే ఇప్పుడు ఓకే ఇప్పుడు చాలా స్పీడ్గా ఉండాలి స్పీడ్గా ప్రాసెస్ ఇస్తున్నాను స్పీడ్గా మండే ఎస్ యా వాట్స్ నేమ్ శ్రేణి ఓకేనా ఎవరికి ఇంకా ఎవరికి రాలేదు ఇంకా వాళ్ళని ఎవరికైనా ఒకరికి చేయండి అండ్ కూడా బాబుకి మెత్తని ఉయ్యాల పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల ఊరంతా చేరి ఉప్పొంగిపోయే పండుగ అయ్యేలా మా కంటి పాపకి జోజోలు పాడే గారాల ఉయ్యాల మప్పులలో జాబిలి మా సొంతమయ్యేలా సందడితో మా ఎదలు సంద్రమయ్యేలా ఇన్నాళ్ళకి ఇలా ఈలోగిలి వింది రామాలాలి మేఘశ్యామాలాలి రామాలాలి మేఘశ్యామాలాలి జో 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 పుత్తడి బొమ్మటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల బాబుకి మెత్తని ఉయ్యాల జో పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల నీలి కన్నుల నీలవేణికి లాలి జోజో లాలీజో కోటి ఆశల కొత్త జన్మకి లాలి జోజో లాలీజో తీయ తీయని నేటి జ్ఞాపకం నిండేనంట గుండెల్లో రాయజాలని మౌన భాషణం పొంగేనంట
అయితే మా బాబుని చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మ నీ రూపాన కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జోలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ బుడిబుడి అడుగుల పుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళరకంటూ నే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి వవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి లాలా 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 సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించే నా ఎన్నడైనా సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగ